డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ఆదాము నుంచి మరియమ్మ రక్తం యేసుక్రీస్తులోకి ప్రవేశించిందా? వైద్యశాస్త్ర ప్రకారం పుట్టిన బిడ్డ ఎవరి రక్తంతో పుడతాడు? పరిశుద్ధమైన రక్తం అవడానికి యేసుక్రీస్తు ఏ జాగ్రత్తలు తీసుకున్నాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు పుట్టకముందే భూమి మీద మానవ జాతి ఆవిర్భవించి 4000 సంవత్సరములు అయ్యింది. అంటే ఆదాము క్రీస్తు పూర్వం 4000 సంవత్సరమున సృష్టింపబడ్డాడు. ఆ ఒక్క ఆదాము నుంచే మానవ జాతి ఆవిర్భవించింది. అంటే ఒక్క మనిషి నుంచే భూమి మీద ఇన్ని కోట్ల జనాభా తయారయ్యింది. దీని లేఖనాధారం పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఈ లేఖనం ప్రకారం భూమి మీద ప్రతి జాతి మనుషులు నివసించడానికి ఒకరి నుండి దేవుడు అందరినీ సృష్టించాడు. అంటే ఆదాము నుంచే మనం అందరము కలిగాము. నూతన బిడ్డ జన్మించాలి అంటే స్త్రీ పురుషుల కలయిక వలనే సాధ్యం. మరియు వైద్య శాస్త్రవేత్తలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పురుషుని వీర్యం స్త్రీ అండంలో ప్రవేశింపజేసి సంతానోత్పత్తి కలగజేస్తున్నారు. ఇది క్రీస్తు శకం 1978వ సంవత్సరంలో ప్రారంభం అయ్యింది. లూయిస్ బ్రౌన్ అనే మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ నుంచి ఇప్పటికీ కొన్ని లక్షల పిల్లల్ని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతానోత్పత్తి చేస్తున్నారు. ఏది ఏమైనా పురుషుని వీర్యం స్త్రీ అండంలో ప్రవేశించకుండా నూతన బిడ్డకు జన్మనివ్వడం అసాధ్యం. స్త్రీ పురుషులు శారీరకంగా కలిసినా పురుషుని వీర్యం స్త్రీ అండంలో కలవాలి. అలాగే ఐవీఎఫ్ ద్వారా అయినా పురుషుని వీర్యం స్త్రీ అండంలో కలవాలి. అప్పుడే నూతన బిడ్డ జన్మిస్తాడు. అలాగే ఆదాము అవ్వల నుంచి మనమందరము కూడా అలాగే కలిగాము. కావున భూమి మీద మనమందరము ఒక్కడి నుంచే వచ్చాము. ఒకే కుటుంబం, ఒకే బంధువులం, ఒకే రక్త సంబంధులం. అలాగే యేసుక్రీస్తు కూడా భూమి మీద మరియమ్మ గర్భాన జన్మించాడు. కావున లోక 3వ అధ్యాయము 23 నుంచి 38లో ఉన్న యేసుక్రీస్తు వంశావళి ప్రకారం ఆదాము నుంచే యేసుక్రీస్తు గారు వచ్చారు. ఆదాము అవ్వలు మొదట్లో పరిశుద్ధ రక్తంతోనే సృష్టింపబడ్డారు. తరువాత వారు చేసిన పాపం ద్వారా రక్తం కలుషితం అయ్యింది. తరువాత వారి నుంచి వచ్చిన సంతతి కూడా కలుషిత రక్తంతోనే జన్మించారు. అందుకే యేసుక్రీస్తు గారు పరిశుద్ధ రక్తం చిందించడానికి మరియమ్మ గర్భాన జన్మించవలసి వచ్చింది. మన రక్తం కలుషితం అయ్యింది కాబట్టే దేవుడు పరిశుద్ధ రక్తం చిందించాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే ఆదాము వంశావళి నుంచే యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ఆదాము రక్తం కూడా యేసుక్రీస్తులో ఉంటుందని కొందరి వాదన. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరం వచ్చాము కాబట్టి మనం అందరము రక్త సంబంధులుగా పిలువబడతాము. ఆది కాండము 37వ అధ్యాయము 27వ వచనం, ఈ ఇష్మాయేలీయులకు వాని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడును మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. ఈ లేఖనాన్ని పరిశీలించినట్లయితే యేసేపు అన్నలు యేసేపును మన రక్త సంబంధి అని సంబోధిస్తున్నారు. వీరందరూ ఒకరి నుంచే వచ్చారు కాబట్టి యేసేపును రక్త సంబంధి అని అంటున్నారు. అలాగే మరొక లేఖనాన్ని చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 25వ వచనం, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. ఈ లేఖనంలో మోషేను తన భార్య అయిన సిప్పోరా ఇలాగున అంటుంది, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అని అంటుంది. అలాగే మరొక లేఖనం చదువుదాం. 2వ సమూయేలు 5వ అధ్యాయము 1వ వచనం, మేము నీ ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. ఈ లేఖనములో ఇజ్రాయేళ్ల 12 గోత్రాల వారు దావీదుతో ఇలా అంటున్నారు, మేము నీ ఎముక నంటిన వారము, రక్త సంబంధులము అంటున్నారు. కావున మనమందరము ఒకరి నుంచే వచ్చాము కాబట్టి ఒక రక్తమే అనేక వర్గాలే అందరిలో ప్రవహిస్తుంది. అందుకు మనమందరము రక్త సంబంధులం. అయితే ఆదాము అవ్వలు చేసిన పాపం ద్వారా వారి రక్తం కలుషితం అయ్యింది కాబట్టి అందరి రక్తం కలుషితం అయ్యింది. దీనిని శుభ్రం చేయాలి అంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి. అందుకే ధర్మశాస్త్రం కూడా ఇదే బోధిస్తుంది. హెబ్రీయులు 9వ అధ్యాయము 22వ వచనం, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. ఈ లేఖనం ప్రకారం పాపక్షమాపణ కలగాలి అంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి. అందుకే పాత నిబంధనలో నిర్దోషమైన మేకలు, గొర్రెలను బలులుగా అర్పించేవారు. ఇది అసలైన యేసుక్రీస్తు బలికి ప్రతిబింబాలు మాత్రమే. అయితే మానవుల పాపాలు క్షమించబడాలి అంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి.
అందుకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడి ద్వారా ఈ కార్యం చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే సృష్టిని కలగజేసింది యేసుక్రీస్తే. కావున సృష్టిలో ఉన్న లోపాన్ని సరిచేయవలసింది కూడా యేసుక్రీస్తే. కావున ఈ బాధ్యతను యేసుక్రీస్తు తీసుకున్నాడు. అందుకే కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్న మరియమ్మ తల్లి గర్భాన జన్మించాడు. అయితే ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే, ఆదాము నుంచే మరియమ్మ వచ్చింది, మరియమ్మ నుంచే యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి మరియమ్మ రక్తం యేసుక్రీస్తులో ఉంటుందా ఉండదా అనే సందేహం. యేసుక్రీస్తులో మరియమ్మ రక్తం ఉంటే కలుషితమైన రక్తం యేసుక్రీస్తులో ఉన్నట్టే. ఎందుకంటే ఆదాము నుంచి మరియమ్మ వరకు అందరి రక్తం కలుషితమైనదే. అయితే తండ్రి అనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం కలుషితం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగంగానే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ లేఖనం ప్రకారం మరియమ్మ గర్భం పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. సాధారణంగా గర్భం ధరించాలి అంటే స్త్రీ పురుషుల కలయిక వలనే సాధ్యం. కానీ ఇక్కడ పురుషుడి ప్రమేయం లేకుండా మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది. మరియమ్మ ఇంతకు ముందు ఏ పురుషుణ్ణి ఎరగలేదు. పైగా ప్రదానం చేయబడిన యేసేపుతో కూడా శారీరకంగా కలవలేదు. అయితే పురుష ప్రమేయంతో యేసుక్రీస్తు ఎందుకు పుట్టలేదు, పరిశుద్ధాత్మ ద్వారానే ఎందుకు పుట్టాడు అంటే, ఒకసారి మనం వైద్యశాస్త్రంలోనికి వెళదాం. మీరు స్క్రీన్లో చూసినట్లయితే పురుషుని వృషణాల నుంచి స్పెర్మ్ తయారవుతుంది, అనగా వీర్యం తయారవుతుంది. ఇది కొన్ని కోట్ల శుక్రకణాలను కలిగి ఉంటుంది. అందులో ఒక శుక్రకణం ఆకారం మీరు స్క్రీన్లో చూడవచ్చు. ఈ శుక్రకణం 3 భాగాలను కలిగి ఉంటుంది. 1 తల భాగం, 2 మెడ భాగం, 3 తోక భాగం. ఇప్పుడు ఈ తలభాగంలోనే పురుషుని DNA ఉంటుంది, అనగా జన్యు పదార్థం ఉంటుంది. మెడ భాగంలో దాని శక్తి ఉంటుంది. అలాగే తోక భాగం ఎందుకంటే ఆ కణాన్ని ముందుకు ప్రయాణించేలా చేస్తుంది. ఇప్పుడు మెడ భాగంలో ఉన్న శక్తిని ఉపయోగించుకుని తోక సహాయంతో తలభాగమైన DNA ముందుకు వెళుతుంది. ఇది స్త్రీ అండంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడుతుంది. అప్పుడు గర్భంలో బిడ్డ తయారవుతాడు. దీనివల్ల పురుషుని DNA స్త్రీ అండంలో కలవడం జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు పురుష ప్రమేయం లేకుండా పుట్టాడు. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. దీనివల్ల ఎవరి DNA యేసుక్రీస్తులో లేదు. ఇప్పుడు ఈ సంగతి కొంతసేపు ప్రక్కన పెట్టి తల్లి గర్భం గురించి తెలుసుకుందాం. దీని ద్వారానే తల్లి రక్తం బిడ్డకు చేరుతుందా లేదా అనేది తెలుస్తుంది. స్త్రీ గర్భంలో పిండం ఏర్పడిన తరువాత గర్భాశయంలో ప్లాసెంటా అనే అవయవం ఏర్పడుతుంది. ఈ ప్లాసెంటా పని ఏమిటంటే తల్లి నుంచి వచ్చే ఆక్సిజన్ మరియు పోషకాలను బిడ్డకు చేరవేస్తుంది. అలాగని తల్లి రక్తం బిడ్డలో కలవదు. కేవలం ఆక్సిజన్ మరియు పోషకాలు మాత్రమే ప్లాసెంటా అనే అవయవం ద్వారా తల్లి నుండి బిడ్డకు చేరతాయి. తల్లి మరియు బిడ్డ వేరువేరు రక్త వర్గాలను కలిగి ఉంటారు. అలాగని గర్భంలో ఉన్నప్పుడు ఒకరి రక్తం ఒకరిలో కలవవు. ఇలా వేరు చేయడానికి ప్లాసెంటా అనే అవయవం అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఎయిడ్స్ వ్యాధి ఉన్న స్త్రీలకు తమకు పుట్టబోయే బిడ్డలకు ఎయిడ్స్ వ్యాధి సోకదు. ఒకవేళ బిడ్డను బయటకు తీసేటప్పుడు వైద్యులు అజాగ్రత్తగా ఉంటే రక్తం కలిసి బిడ్డ అనారోగ్యం చెందుతాడు. కానీ గర్భంలో మాత్రం తల్లి బిడ్డ రక్తాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే బ్లడ్ గ్రూప్స్ అందరివి ఒకేలా ఉండవు. దీని ప్రకారం చూసినట్లయితే మరియమ్మ రక్తం కూడా యేసుక్రీస్తులో కలవలేదు. మరియమ్మ కేవలం గర్భాన్ని మోసింది. ఆమె నుంచి ఆక్సిజన్ పోషకాలు మాత్రమే యేసుక్రీస్తు పొందాడు. అలాగని మరియమ్మ రక్తం యేసుక్రీస్తులో లేదు. అలాగే ఆదాము రక్తం కూడా యేసుక్రీస్తులో లేదు. ఎందుకంటే పురుష ప్రమేయం లేకుండా ఎవరి DNA కూడా లేకుండా యేసుక్రీస్తు పుట్టాడు. ఒకవైపు మరియమ్మ రక్తం కలవలేదు, మరొక వైపు ఏ పురుషుని DNA కూడా యేసుక్రీస్తులో కలవలేదు. అందుకే యేసుక్రీస్తు రక్తం పరిశుద్ధమైనది. అలాగే పుట్టిన తర్వాత కూడా 33.5 సంవత్సరంలో ఏ పాపం యేసుక్రీస్తు చేయలేదు. అందుకే పరిశుద్ధమైనది యేసు రక్తం. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు పుట్టాడు. కాబట్టి యేసులో ఉన్న రక్తం పరిశుద్ధాత్మునిది. ఇది స్వయంగా ఆయన రక్తమే, ఇంకెవరి రక్తం ఆయనలో లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా పురుష ప్రమేయంతో పుడితే ఆదాము రక్తం యేసులో ఉంటుంది. ఎందుకంటే పురుషుని వీర్యం ద్వారానే బిడ్డ జన్మిస్తాడు కాబట్టి. అందుకే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, ఈ లేఖనం ప్రకారం తన సంఘాన్ని తన స్వరక్తమిచ్చి యేసుక్రీస్తు సంపాదించాడు. స్వరక్తము అంటే సొంత రక్తము. అంటే యేసుక్రీస్తులో ఉన్నది ఆయన సొంత రక్తమే. ఇది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పరలోకం నుంచి వచ్చిన రక్తము.
ఈ రక్తము మరియమ్మది కాదు, ఆదాముది కాదు. తన సొంత రక్తంతో సంఘాన్ని సంపాదించుకున్నాడు యేసుక్రీస్తు. అలాగే మరొక లేఖనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ లేఖనంలో కూడా యేసుక్రీస్తు ఇది నా రక్తము అన్నాడు. అంటే ఎవరి రక్తం ఆయనలో కలవలేదు, ఆయన సొంత రక్తాన్నే మన కొరకు చిందించాడు. అలాగే మరొక లేఖనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. ఈ లేఖనంలో పిలాతు యేసుక్రీస్తుని నీతిమంతుని రక్తం అని సంబోధిస్తున్నాడు. అవును, యేసుక్రీస్తు పుట్టుకలో గాని పుట్టిన తర్వాత గాని ఏ పాపం చేయలేదు, అందుకే ఆయనది నీతిమంతుని రక్తం. అలాగే మరొక లేఖనాన్ని పరిశీలిద్దాం. హెబ్రీయులు 12వ అధ్యాయము 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ లేఖనం ప్రకారం హేబేలు రక్తం కంటే మరీ శ్రేష్టమైనది యేసయ్య రక్తం. దీని ప్రకారం చూచినా హేబేలును కలిగిన ఆదాము రక్తం యేసుక్రీస్తులో లేదు. యేసు రక్తము వీరందరికంటే అతి శ్రేష్టమైనది. అలాగే మరొక లేఖనాధారం పరిశీలిద్దాం. హెబ్రీయులు 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఈ లేఖనములో కూడా తన స్వరక్తము చేత మనలను యేసుక్రీస్తు పరిశుద్ధపరిచాడు. ఇది పరలోక రక్తము, అందుకే ఆయన స్వరక్తము అన్నాడు. అలాగే మరొక లేఖనం చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఈ లేఖనం బట్టి చూసినా యేసు రక్తం అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. అందుకే మనం విమోచింపబడ్డాము. అదే ఆదాము రక్తం యేసులో ఉంటే మనం విమోచింపబడము. అలాగే ఇప్పుడు అసలైన లేఖనం చదువుదాం. 1 యోహాను 5వ అధ్యాయము 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఈ లేఖనం ప్రకారం నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను యేసుక్రీస్తు వచ్చాడు. అంటే రక్తం ఆయనే తెచ్చుకున్నాడు. ఎవరి రక్తం ఆయనలో లేదు. ఆయన తెచ్చుకున్న రక్తంతో మనలను పరిశుద్ధపరిచాడు. అలాగని మరియమ్మ రక్తం, ఆదాము రక్తం యేసుక్రీస్తులో లేదు. ఆయనే పరలోకంలో నుంచి తెచ్చుకున్నాడు. ఎందుకు ఆయన స్వరక్తంతో వచ్చాడు అంటే 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అది సంగతి. ఆయన స్వరక్తము చేతనే మన పాపాలు క్షమింపబడి మనం పవిత్రులము అవుతాము. అందుకే యేసుక్రీస్తు తన స్వరక్తంతో వచ్చాడు. ఇటువంటి పరిశుద్ధమైన రక్తం చిందించాలి అని, పురుష ప్రమేయం లేకుండా పుట్టాలి అని ఇది దేవుని నిత్య సంకల్పం. భూమి సృష్టింపక మునిపే ఈ నిర్ణయం దేవుడు తీసుకున్నాడు. హెబ్రీయులు 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి. ఈ లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తము అని వ్రాయబడింది. ఇటువంటి పరిశుద్ధ రక్తం చిందించాలి అని ఇది దేవుని నిత్యమైన ఆలోచన. అనాది సంకల్పంలోనే దేవునికి ఈ ఆలోచన ఉన్నది. కావున యేసుక్రీస్తులో భూమి మీద ఉన్నవారిలో ఎవరి రక్తం లేదు, తన స్వరక్తాన్నే చిందించాడు. అందుకే మనము రక్షింపబడ్డాము. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.